నేను చెప్తున్నాను బిన్ను, లోపల ఏం దొరికినా సగం సగం రా. సరే కానీ నువ్వు చెప్పినట్టు నిజంగా బంగారం ఉంటుందో లోపల? 100 కేజీలు ఉందండి లోపల, నా మాట నమ్ము. అమ్మో దెయ్యాలు! అమ్మో అమ్మో! వాళ్ళ ఇద్దరిని చంపేసి పెరట్లో చెట్టుకి వేలాడదీస్తుంది. ఆ కనిపించే దెయ్యాల కొంపలోకి బంగారం కోసం వెళ్లిన చాలా మందిని అందులో దెయ్యాలు చంపేసి ఈ చెట్టుకు వేలాడదీశాయి. ఇది ఈ ఊరిలో వాళ్ళకి కొత్తేమీ కాదు. లోపలికి వెళ్ళడం ప్రమాదం అని హెచ్చరిక బోర్డు రాసి పెట్టినా ఎవడో ఒకడు బంగారంపై ఆశతో ఈ దెయ్యాల కొంపలోకి వెళ్లి చస్తున్నాడు. పోనీ బంగ్లాని నేలమట్టం చేసేద్దాం, ఆ దెయ్యాలు ఎక్కడికో పోతాయి కదా. ఆ పని ఎప్పుడో చేశాం, కానీ గోడపై సుత్తి దెబ్బ పడగానే పనివాడు రక్తం కొక్కుకు చచ్చాడు. దానికి తోడు ఈ దెయ్యాల కొంపని కూలిస్తే ఆ దెయ్యాలు ఈ కొంప విడిచి ఊరిపై పడతాయేమో అని ఒక మాంత్రికుడు చెప్పడంతో ఈ కొంపను కోల్చకుండా వదిలేశాం అని చెప్పి ఆ శవాలని చెట్టుపై నుండి దింపి శ్మశానంలో పాతిపెట్టి అందరూ వెళ్లిపోయారు. మన గ్రామ పెద్దగాడి నాన్న అధిక వడ్డీలకు అప్పులిచ్చి తిరిగి అప్పు చెల్లించిన వాళ్ళ నుండి ఇల్లులు పొలాలు బంగారం కాజేసేవాడంట. అలా కాజేసిన దానిలో ఈ బంగ్లా ఒకటి. అవును, అందుకే దానిని విరగ్గొట్టకుండా ఉండడానికి ఏదో కథ చెప్పి తప్పించుకుంటున్నాడు రా. చీకటి పడింది. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. పొలిమేర దెయ్యాల కొంపలో నుండి గబ్బిలాలు గుంపులు గుంపులుగా బయటకు ఎగురుతున్నాయి. ఎవడో ఒక బాటసారి నడిచి నడిచి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని ఆ కొంపలోకి వెళ్తూ బోర్డుపై రాసి ఉన్నది చదువుతున్నాడు. హెచ్చరిక, ఇది దెయ్యాల కొంప, లోపలికి వెళ్ళడం ప్రమాదం, దెయ్యాల చేతిలో చస్తారు జాగ్రత్త. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు పిశాచాలేటి అని అనుకుంటూ లోపలికి వెళ్లి అరుగుపై పడుకున్నాడు. అర్ధరాత్రి అవగానే ఆ దెయ్యాల కొంపలో నుండి ఏవో విచిత్రమైన మాటలు వినిపిస్తే లోపలికి వెళ్లి కొంతసేపటికి భయంతో కేకలు వేస్తూ అరుచుకుంటూ బయటికి పారిపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఊరికి చాలా దూరంలో రాయదుర్గ్ అనే ఊరిలో సిద్ధు అనే కుర్రవాడు చెక్కబొమ్మలు చెక్కి వీధి వీధి తిరిగి అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. సిద్ధు అనాథ. వాడికి ఊహ తెలిసినప్పటి నుండి రాయదుర్గ్లో ఒక అవ్వ ఇంట్లో పెరిగాడు. ఆ అవ్వ చనిపోయాక ఒంటరిగా చెక్కబొమ్మలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. కొన్నాళ్ళకి అదే ఊరిలో ఉండే ఇందు అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇందు, నువ్వేమో గొప్పింటి పిల్లవి, నేనేమో అనాథని, పేదవాడిని. నీకు నాకు పెళ్ళంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నన్ను మర్చిపో. 600 ఎవరు కాదన్నా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను సిద్ధు, లేదా చచ్చిపోతాను. వీళ్ళిద్దరూ అలా గుడి వెనుక మాట్లాడుకోవడం చూసేసిన ఇందు వాళ్ళ పాలేరు ఇంటికి వెళ్లి యజమాని రంగనాథ్ గారికి తాను చూసింది చెప్పాడు. ఇందు ఇంటికి వచ్చాక మందలించాడు. కాని ఇందు చాలా మొండిగా, నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే సిద్ధునే పెళ్లి చేసుకుంటాను, లేదో చేస్తాను అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది. అమ్మో, ఇందు ఇంత పట్టుదలతో ఉంది అంటే అన్నంత పని చేస్తుంది. అలా అని అనాథగాడికి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తే ఊర్లో నా పరువు పోతుంది అని ఏదో రకంగా సిద్ధుని ఇందుకి దూరం చెయ్యాలని పన్నాగంతో సిద్ధుని పిలిపించి, చూడు సిద్ధు, నీకు ఇల్లు వాకిలి పొలం ఆస్తి ఏమీ లేవు, ఆఖరికి చుట్టాలు కూడా లేని అనాథవి. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే 1 సంవత్సరంలో నీకంటూ ఒక సొంత ఇల్లు కొంత బంగారం సంపాదించుకురా. అప్పుడు ఇందుతో నీ పెళ్లి చేస్తాను. అప్పటి వరకు నా కూతుర్ని కలవకు. సరే గారు, మీరన్నట్టే 1 సంవత్సరంలో నేను ఆస్తి గడించాకే మీ ముందుకొస్తా. అప్పటి వరకు ఇందుని కలవను అని ఒట్టు వేస్తున్నా అని చెప్పి వచ్చేస్తున్న సిద్ధు వెనకే ఇందు వచ్చి, క్షేమంగా వెళ్లి లాభంగా రా అని తన గుర్తుగా తన ఉంగరం తీసి సిద్ధు వేలికి తొడిగింది. సిద్ధు తన మెడలోని గొలుసు తీసి ఇందు మెడలో వేసి వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. 10 నెలలు గడిచినా సిద్ధు జాడలేదు. ఒకరోజు రంగనాథ్ వచ్చి, మా ఇందు, నీకు మీ బావతో త్వరలో పెళ్లి నిశ్చయించాను. నీకు కావలసిన నగలు పట్టుచీరలు కొనుక్కో. అదేంటన్నా, నేను సిద్ధుని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా.
అయినా సిద్ధు త్వరలోనే వస్తాడు. వాడి బొంద, వాడు వెళ్ళి 10 నెలలు గడుస్తుంది. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడో అత్తా పత్తా లేడు. వాడు రాడులే కానీ నువ్వు నోరు మూసుకొని బావని పెళ్లి చేసుకో, లేదో బలవంతంగా అయినా సరే బావతో నీ పెళ్లి చేస్తా. ఉన్నట్టుండి తండ్రి అలా మాట మార్చేసరికి ఇందుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్ధరాత్రి దాటాక అందరూ పడుకున్నాక పెరటి గోడ దూకి సిద్ధుని వెతుక్కుంటూ బయలుదేరింది. పది రోజులు ప్రయాణం చేశాక జబల్పూర్ చేరుకుంది. అక్కడ ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా వాళ్ళ ఇంట్లో పాలేరు అటుగా బండిపైన వెళ్తూ చూసి, అమ్మాయి గారు, మీరు ఎక్కడున్నారేంటి? పదండి, ఇంటికి తీసుకెళ్తా. ఇందు పాలేరుకి జరిగిందంతా చెప్పి, అప్పుడు నీ వల్లే మా ప్రేమ గురించి మా నాన్నకి తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారికి చెప్పి మా ప్రేమను విడదీకు. నేను సిద్ధుని వెతుక్కుంటూ వెళ్తా, సిద్ధునే పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి గారు, సిద్ధు బ్రతికుండే అవకాశం లేదు. మీ నాన్నగారు కావాలనే సిద్ధుని డబ్బు సంపాదించి రమ్మని ఊరు వదిలి వెళ్లేలాగా చేసి వాడు వెనుక 2 కసాయి వాళ్ళని పంపించారు. వాళ్ళు సిద్ధుని ఎప్పుడో చంపేసి ఉంటారు. ఇంటికి వచ్చేయండి, మీ నాన్నగారు చూపించిన పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతకండి. నేను నీ మాటలు నమ్మను. నా సిద్ధు బ్రతికే ఉంటాడు. నన్ను వెతకమని మా నాన్నే నిన్ను పంపి ఉంటాడు. అమ్మగారు, నేను రాయదుర్గ్ నుండి ఎరువులు కొనడానికి 20 రోజుల ముందే పట్నం వెళ్లి బండిలో ఎరువుల మూటతో వస్తూ మిమ్మల్ని ఇక్కడ చూసి ఆగాను. నాకు తెలిసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని అనుకుంటూ పాలేరు వెళ్ళిపోయాడు. వాడు చెప్పిన మాటలు నిజమో కాదో తెలుసుకోలేక ఆలోచిస్తూ అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. మెలకువ వచ్చి చూస్తే చిమ్మ చీకటి. ఈ 4 గడిచినా సిద్ధు ఆచూకీ తెలియలేదంటే పాలేరు చెప్పింది నిజమే అయి ఉంటుంది. ఇంక నేను బ్రతికుండడంలో ఉపయోగం లేదు అని అనుకుంటూ ఊరి చివర ఉన్న నూతిలో దూకి చచ్చిపోదామని నూతి గట్టెక్కింది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆ అరుపులు విని దగ్గరలో ఉన్న తాడుని నూతిలోకి విసిరి పైకి లాగింది. నూతిలో నుండి ఒకడు బయటకు వచ్చి, అమ్మయ్యా, బ్రతికిపోయా. మా ఊరు వెళ్తూ పొరపాటుని చీకటి నూతిలో పడ్డా. 3 రోజుల నుండి అరుస్తున్నా, ఎవ్వరూ వినిపించుకోలేదు చెల్లి. నువ్వు దేవుళ్లాగా వచ్చి కాపాడావు. నా పేరు అబ్బు. ఇంతకీ నువ్వెవరు? అబ్బుకి జరిగిందంతా చెప్పి, నా సిద్ధులేని లోకంలో నేనెందుకని చావబోతూ ఈ నూతిగట్టెక్కితే నీ అరుపులు వినపడ్డాయి. సిద్ధు అంటే ఈ చెవులకు పోగులుంటాయి, బొగ్గపై పుట్టుమచ్చ ఉంటుంది, అతనేనా? అవును, అతనే. నువ్వు చూసావా సిద్ధుని? నా వృత్తిరీత్యా నేను ఊరూరు తిరుగుతూ ఉంటా. అలా 3 నెలల క్రితం కావలి వెళ్ళినప్పుడు అక్కడి సత్రంలో పరిచయం అయ్యాడు చెల్లి. తను రాయదుర్గ్ నుండి వచ్చా కొలాస్పూర్ వెళ్తున్నా అని చెప్పాడు. నాకు ఆ ఊరు ఎలా వెళ్ళాలో చెప్పు అబ్బు అన్నయ్య. చెప్పడం ఎందుకు, కలిసే వెళ్దాం. నేను అక్కడికే వెళ్తున్నా. కాకపోతే 3 రోజుల నుండి తిండి లేదు. నూతిలో నీళ్లు తాగి బ్రతిక. బాగా ఆకలిగా ఉంది. ఏమైనా తిని విశ్రాంతి తీసుకొని అప్పుడు వెళ్దాం. ఏం తింటాం? ఈ ఊరు అడవిలా ఉంది. చీకటి పడగానే నిర్మానుష్యంగా మారిపోయింది. మరేమీ పర్వాలేదు చెల్లి. నూతిలో నుండి పైకొస్తున్నప్పుడే చేపలను చొక్కాలు వేసుకున్నా. వాటినే వండుకొని తిందాం. అదిగో అక్కడేదో పాడుబడ్డ ఇల్లుంది. అందులో ఈ రాత్రికి తలదాచుకొని రేపు ఉదయాన్నే కొలాస్పూర్ వెళ్దాం అని ఇద్దరు చీకట్లో హెచ్చరిక బోర్డు చూడకుండానే లోపలికి వెళ్లి వాకిట్లో మంట వేసుకుని చేపలు కాల్చుకున్నారు. నా సిద్ధు బ్రతుకున్నాడని నువ్వు చెప్పాకే బ్రతుకుపై ఆశ వచ్చిందన్నయ్య. మేమిద్దరం పెళ్లి చేసుకుని మా వాళ్ళకి దూరంగా వెళ్లి ప్రశాంతంగా బ్రతుకుతాం. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు చెల్లి? ఈ అన్నయ్య ఉన్నాడు కదా, మా ఊరు మధీర వచ్చేయండి. మీకు వసతి నేను ఏర్పాటు చేస్తా. ఎంతైనా నా ప్రాణాలు కాపాడిన దేవతవి నువ్వు అని పిచ్చపాటి మాట్లాడుకుంటూ అక్కడే పడుకుండిపోయారు. బాగా చీకటి పడింది. దెయ్యాల కొంప తలుపులు వాటంతటా అవే తెరుచుకుని ఇద్దరి కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయాయి. ఎవరు మీరు? ఎందుకు నా కొంపలోకి వచ్చారు? చావాలని ఉందా? చేస్తారా? అమ్మో దెయ్యాలు, అమ్మో! ఉస్, అరవకు, అరిస్తే చస్తావు. నీకు 3 ప్రశ్నలు అడుగుతా. సరైన సమాధానం చెప్తే 100 కేజీల బంగారం ఇస్తాం, లేదో చస్తావు. నాకే బంగారం వద్దు. మమ్మల్ని వదిలేస్తే మా ఊరు పారిపోతాం. కుదరదు. నువ్వు సమాధానం చెప్పాల్సిందే. 10 కేజీల దూది బరువా, 10 కేజీల ఇటుకల బరువా? దూది బరువు ఎందుకు ఉంటుంది? ఇటుకలే బరువు. తప్పు. 2 సమానం. 10 కేజీ దూది ఎంత బరువు ఉంటుందో 10 కేజీల ఇటుకలు అంతే బరువుగా ఉంటాయి.
సరైన సమాధానం. చచ్చిన తర్వాత మళ్ళీ జన్మించడాన్ని ఏమంటారు? దెయ్యం అంటారు. తప్పు. సంసార అంటారు. సరైన సమాధానం. జీవితంలో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా పలకరించేది ఎవరు? తల్లి తండ్రి. కాదు. చావు అంటే మృత్యుదేవత. శబాష్. నీకు ఈ 3 ప్రశ్నలకి సమాధానం తెలుసంటే తప్పక నా మనవుడు సిద్ధార్థానంద నీకు తెలిసి ఉండాలి. సిద్ధార్థనంద అంటే సిద్ధువా? నాకు ఈ 3 పొడుపు కథలు సిద్ధు అడిగేవాడు అని జరిగిందంతా వివరంగా చెప్పి, ఇదిగో నా సిద్ధు వెళ్తూ వెళ్తూ నా మెడలో తన స్ఫటికమాల వేసి వెళ్ళాడు అని ఆ మాలను తీసి చూపించింది. ఆ మాల చూడగానే 2 దెయ్యాలు కళ్ళల్లో నుండి నీళ్లు. అయ్యో, ఎంత పని చేసావు నాయనా! ఈ మాల మెడలో నుండి తీసి చాలా తప్పు చేసావు. అంటే నా మనవుడు ప్రమాదంలో ఉన్నాడు. వాడిని చంపేస్తారు. కాపాడండి, వాడిని కాపాడండి. వాడెక్కడ ఉన్నా వెంటనే ఈ మాల వాడి మెడలో వెయ్యాలి, లేదో వాడికి ప్రమాదం. సిద్ధు కొలస్పూర్ వెళ్ళాడు. మేమిద్దరం అక్కడికే బయలుదేరాం. నువ్వు వెంటనే వెళ్ళి ఈ మాల సిద్ధార్థానంద మెడలో వెయ్యి. అమ్మా ఇందు, నువ్వు మాల మెడలో వేసుకుని తీసావు కనుక నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్తే ప్రమాదం. బాబు, ఇదిగో ఈ బంగారు నాణం తీసుకో. దీనితో గుర్రం కొని దానిపై త్వరగా సిద్ధు ఉన్న చోటికి వెళ్ళి వాడి మెడలో ఈ మాల వేసి ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. ఇందు ఒక్కర్తే దెయ్యాల కొంపలో ఉంది. క్షణం ఆలస్యం చేయకుండా అబ్బు ఊరిలోకి వెళ్లి గుర్రం బండి కొని దానిపై కొలస్పూర్ వెళ్ళాడు. కాని ఆ ఊరిలో ఎక్కడా సిద్ధు ఆచూకీ తెలియలేదు. చాలా చోట్ల వెతికాడు, కాని సిద్ధు కనపడలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా, ఇలాంటి వాటి నుండి రక్షించే వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు అని గుర్రం వెనక్కి తిప్పి వేగంగా మధుర వెళ్లి మంత్రాల ఇంటి తలుపు తట్టాడు. జరిగిందంతా మంత్రాలవ్వకి చెప్పి, అవ్వా, నువ్వే ఎలా అయినా ఆ సిద్ధుని కాపాడి ఇందుతో పెళ్లి చెయ్యాలి. సరేలేరా, కాపాడుతా. కానీ పెళ్లి మాత్రం నేను చెయ్యలేను. ఏంవా, ఎందుకు చెయ్యవు? ఎందుకంటే నాకు పెళ్లి మంత్రాలు రావురా. సరే పద, జబల్పూర్ వెళ్దాం. మంత్రాలవ్వని గుర్రం బండి ఎక్కించుకుని వేగంగా తోలుకుంటూ దెయ్యాల కొంపకి తీసుకువచ్చి చూస్తే ఇందు ఏడుస్తూ ఉంది. ఏడి, నా సిద్ధు ఎక్కడా? వాడి మెడలో స్ఫటికమాల వేశావా? లేదు చెల్లి, సిద్ధు ఆచూకీ తెలియలేదు. అందుకే మంత్రాలవ్వని తీసుకొచ్చా. నువ్వు ఏమీ భయపడకు, నేను వచ్చేసాగా. అబ్బు, ఆ స్ఫటికమాల నాకు ఇవ్వు అని మాలని తన మంత్రదండంకి వేసి కళ్ళు మూసుకుని మంత్రం చదవగానే భయం లేదు. సిద్ధు బ్రతికే ఉన్నాడు, కానీ ప్రమాదంలో ఉన్నాడు. రేపు విశిష్ట అమావాస్య. ఆ గడియలు దాటేలోగా కాపాడాలి. అసలు ఏమయ్యింది నా సిద్ధుకి? సిద్ధు ఎక్కడున్నాడు? అది తెలుసుకునే ముందు అసలు కమలానంద అనేవాడు కపాలికగా ఎందుకు మారాడో తెలియాలి. నన్ను చూసి దాక్కున్న ఆత్మల్లారా, రండి బయటకి అని అనగానే 2 ఆత్మలు బయటకు వచ్చి జరిగిందంతా చెప్పడం మొదలు పెట్టాయి. 30 సంవత్సరాల క్రితం నేను ఈ ఊరిలో మోతుబారిని. ఈ బంగ్లా కలకల్లాడుతూ ఉండేది. ఊరిలో అందరూ నాకు చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. నా కొడుకు కమలానందకి మయూరితో పెళ్లి చేశాం. 5 సంవత్సరాలు దాటినా వాళ్ళకి పిల్లలు కలగలేదు. అప్పుడే కమలానందకి ఎవరో చెప్పడంతో వినంబు కొండల్లో ఉండే భుక్తసుర అనే క్షుద్ర మాంత్రికుణ్ణి కలిశాడు. ఆ మాంత్రికుడు చెప్పినట్టు 8 అమావాస్యలు పిల్లిని నీళ్లలో ముంచి చంపి ఆ నీళ్లు పోసిన తాటి చెట్టుకు కాసిన ఆ తాటి పళ్ళుని రోమాలి అనే క్షుద్ర దేవతకి అర్పించి వాటిని ఊరిలో తెలిసిన వాళ్ళకి పంచిపెట్టాడు. అది తిన్నవాళ్ళు అంతు చిక్కని జబ్బుతో చనిపోయారు. అసలుకి అది తిన్నవాళ్ళని రోమాలి బలి తీసుకుంది. ఆ తరువాత మా కోడల మయూరికి సిద్ధు పుట్టాడు. నా కొడుకు మాత్రం పూర్తిగా రోమాలి భక్తుడై భుక్తసురకి ఆప్తుడైపోయాడు. వాడి గుహలోనే మంత్రతంత్ర విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. అది తెలిసి నేను మందలించాను, కానీ వాడు నా మాట వినలేదు. డబ్బులు అవసరమైనప్పుడల్లా ఇంటికి వచ్చి చేతికి అందినంత డబ్బు బంగారం తీసుకొని పోయేవాడు. పొలం తోటలో నాకు చెప్పకుండా అమ్మేశాడు.
ఏం చేస్తున్నావురా ఆ డబ్బుతో? నువ్వు ఇలా ఆస్తి మొత్తం వృధా చేస్తూ ఉంటే రేపు నీ కొడుక్కి చిల్లి గవ్వ మిగలదు. వాడి మిగిలితే ఏంటి, మిగలకపోతే ఏంటి? నేను ఎల్లకాలం ఉంటా. రోమలి బంగారు విగ్రహం చేయిస్తున్నా, అందుకు ఇంకా డబ్బు కావాలి. ఆ మాటకి నాకు భయం వేసింది. వాడు లేని సమయంలో పొలాలు మొత్తం అమ్మేసి డబ్బుని బంగారంగా మార్చి ఇంటి గోడలో దాచిపెట్టాను. అక్కడ గుహలో భుక్తిసరతో కలిసి బంగారం కరిగించి రోమాలి విగ్రహం కోసం పాదాలు, అరచెయ్యి, కాళ్ళు ఇలా వేరువేరు అంగాలు ఒక్కో అమావాస్య రోజు చేసి వాటికి ప్రాణశక్తి పోస్తూ ఉన్నారు ఇద్దరు. ఆఖరికి రోమాలి బంగార విగ్రహంలో ఉదర భాగం కోసం చాలా బంగారం అవసరం పడింది. దానికోసం మా ఇల్లుని మాకు చెప్పకుండా గ్రామ పెద్దకి తాకట్టు పెట్టేసి గుహకి వెళ్ళిపోయాడు. అక్కడ రోమాలి విగ్రహం తయారైపోయింది. దానికి పూర్తి శక్తి రావాలంటే నరబలి అవసరం. అది కూడా కట్టుకున్న భార్య, కన్న తల్లిదండ్రులు అవసరం. ఈ విషయం మాకు తెలీదు. వాడు ఒక రోజు వచ్చి మారిపోయా, మంచిగా బ్రతుకుతా అని మాయమట్టలు చెప్పి మా కోడలిని గుడికి తీసుకువెళ్తా అని చెప్పి తీసుకువెళ్ళి రోమలికి బలి ఇచ్చాడు. ఇదంతా తెలియక చీకటి పడ్డా కోడలు రాలేదు అని కోడలి కోసం ఎదురు చూస్తున్న మా ఇంటికి ఎవరో సాధువు వచ్చి, అమ్మా, నేను హిమాలయాల నుండి వస్తున్నా. రాత్రి చంద్రహోమం చేసి అగ్నికి ఆవు పాలతో అభిషేకం చెయ్యడం ఆనవాయితీ. మీరు ఆవు పాలిస్తే నేను మీ పెరటిలో హోమం చేసుకుంటా. ఆ సాధువుకి మా పెరట్లో హోమం చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేసి ఆవు పాలు కూడా ఇచ్చాను. కానీ 8 సార్లు హోమం మధ్యలోనే ఆరిపోయింది. సాధువు మా ఇంటిపై చూస్తూ, చండ్ర, ప్రచండ, విలయ, ప్రళయ, మహతి, మాయామహతి, ఆహుతి, ఆహుతి అని గట్టిగా మంత్రం చదవగానే ఇంటిపై పెంకులని పట్టుకున్న ప్రేతాత్మ హోమంలోకి వచ్చి మాట్లాడింది. తను ఎవరో కాదు, మా కోడలు మయూరి. తను చెప్పడం వల్లే నా కొడుకు గుహలో చేస్తున్నదంతా తెలిసింది. అత్తమ్మా, మావయ్య, కమలానంద రోమలకి బానిసగా మారిపోయాడు. ఇప్పుడు వాడు కపాలి అయ్యాడు. వాడు నా అన్న వాళ్ళని మంత్రించిన తాటికాయలతో చంపేస్తాడు. నన్ను బలిచ్చాడు. రేపో మాపో మిమ్మల్ని కూడా బలిస్తాడు. 18 ఏళ్లు నిండగానే కన్న కొడుకుని కూడా రోమలికి బలి ఇవ్వడంతో వాడికి సంపూర్ణ ఆయుష్తో కలకాలం యవ్వనంతో ఉండే మాంత్రికుడుగా వరం పొందుతాడు. వాడి వల్ల ప్రజలకి ప్రమాదం. వాడి ఆయుష్ కాపాడుకోవడం కోసం నరబలుడు ఇస్తూ ఉండాలి. వాడిని ఆపాలి. నా కొడుకుని కాపాడండి. మీరు ఎక్కడ దాక్కున్నా వాడు అంజనంలో మిమ్మల్ని కనిపెట్టేస్తాడు. జాగ్రత్త అని చెప్పి హోమంలో బూడిదైపోయింది. సాధువు ఒక స్ఫటికమాల ఇచ్చి, ఇది చాలా శక్తివంతమైన మాల. దీన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళు ఏ దుష్ట శక్తి కంటికి కనిపించరు, అంజనంకి దొరకరు. కానీ నా దగ్గర ఒక మాల మాత్రమే ఉంది. ఆ స్ఫటికమాలని మా మనవుడు మెడలో వేసి వాడితో రోజు 3 ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళం. సాధువు చెప్పిన రోజు, చెప్పిన ముహూర్తంలో మా ఇంటి చుట్టూ సాధువు ఇచ్చిన మంత్రరక్ష తాడుని ఇంటి చుట్టూ వలయంలా భూమిలో కప్పెట్టి చిన్నవాడైన మా మనవడిని జబల్పూర్లో ఉండే దూరపు బంధువైన మంగమ్మవ్వకి అప్పచెప్పి, రోజు ఈ 3 ప్రశ్నలు అడిగి వాటికి సమాధానం కంఠస్థయ్యేలాగా చెప్పు. ఏదో ఒకరోజు వాటి వల్లే వాడిని మేము గుర్తుపడతాము. ఎట్టి పరిస్థితుల్లో మెడలో స్ఫటికమాల తీయవద్దు అని చెప్పు. మేము ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్తాం. వాడు ఎవడో ఏంటో, వాడి అమ్మా నాన్న ఎవరు, వాడికి ఎంత ఆస్తుందో చెప్పక మంగమ్మ. వాడికి వాడు అనాథ అనుకోనివ్వు. వాడికి దక్కాల్సిన ఆస్తి, ఐశ్వర్యం సరైన సమయంలో దొక్కుతాయి అని చెప్పి మా ఇంటికి వచ్చి దుష్టశక్తికి బలవ్వడం ఇష్టం లేక, తప్పించుకునే మార్గం లేక ఆత్మహత్య చేసుకు చచ్చాం. ఆత్మహత్య చేసుకుని చేస్తే ప్రేతాత్మలుగా మారి మీరు అనుకున్నది సాధించే వరకు భూమిపై తిరుగుతారు. మా మనవడికి ఎలా అయినా నేను దాచిపెట్టిన బంగారం ఇవ్వాలి అని ఈ కొంపలోకి వచ్చే ప్రతి ఒక్కరికి మా కథ చెప్పి, మా మనవడి ఆచూకీ తెలుసా అని అడిగితే వాళ్ళేమో మమ్మల్ని ఏమార్చి నేను గోడలో దాచిన బంగారం ఎత్తుకుపోదామని వచ్చి మా చేతిలో చచ్చేవాళ్ళు. మీ మనవణ్ణి కాపాడాలి అంటే ఆడపిల్ల వల్ల మాత్రమే అవుతుంది. ఇందు, నువ్వు ఆ స్ఫటికమాల వేసుకుని
నేను చెప్పినట్టు చెయ్యాలి. పదండి వినంబు గుహలకి. అని చెప్పి అబ్బుతో కలిసి గుర్రంపై వినంబు గుహలకి వెళ్లారు ముగ్గురు. స్ఫటికమాల వేసుకుని గుహ కింద ఉన్న సొరంగ మార్గం గుండా పాకుతూ వెళ్లి నీటిలో ఈదుకుంటూ వెళ్తే రోమలి బంగారు విగ్రహం వెనుక ఉండే జలపాతంలోకి చేరుకుంది ఇందు. అక్కడ సిద్ధుని తలక్రిందులుగా వేలాడదీసి రాత్రి బలికి సిద్ధం చేస్తున్నారు ముక్తసర, కపాలి. రోమలి విగ్రహం వెనుక ఉండే తోకని విరిచి చడీ చప్పుడు కాకుండా వెనక్కి వచ్చేసింది. రోమలి తోక విరవగానే గుహ లోపల అల్లకల్లోలం మొదలయ్యింది. ఎవరో గుహలోకి వచ్చారు. మన క్షుద్ర పూజని, రోమలికి ఇచ్చే నరబలిని ఆపాలి అనుకుంటున్నారు. ఆలస్యం ఎందుకు? రోమలి సేనాని లేపండి, వదలండి వాళ్ళ పైకి. నా కొడుకుని నేను బలిస్తే ఆపడానికి వాళ్ళెవరు? రణం రణం, రోమలి సేన రణం, అగ్ని పిశాచ గణరణం. ఆ గుహల నుండి బోలెడు పిశాచాలు ఎగురుకుంటూ వీళ్లపై విరుచుకు పడుతున్నాయి. అవ్వ తన బేతాల తంత్రంతో అబ్బు ఇందు చుట్టూ రక్షావలయం వేసింది. తనపైకి వస్తున్న పిశాచాలని భస్మం చేస్తూ ఉంది. అక్కడ రోమలికి సిద్ధుని బలి ఇవ్వబోతుండగా, నువ్వు ఇచ్చే బలి నేను స్వీకరించనురా. నా తోక లేని నా విగ్రహంకి శక్తి లేదు. నా తోక తీసుకురా, వెళ్ళు. రోమలి బంగారు తోకని తీసుకురావడానికి ఇద్దరు గుహ విడిచి బయటకు వచ్చారు. నా పాచిక పారింది. నేను వాళ్ళ గుహలోకి వెళ్ళలేను. అందువల్లనే బయటకు రప్పించాను. వీళ్ళు గుహలో ఉంటేనే బలవంతులు. గుహ దాటి వస్తే జుజుబి. నీకోసం, నువ్వు బ్రతకడం కోసం కట్టుకున్న భార్యని బలి ఇచ్చావు. కన్న కొడుకునే బలివ్వడానికి సిద్ధపడ్డావు. నిన్ను బ్రతకనివ్వకూడదు. నా తల్లి తండ్రిని కూడా చంపాలి అనుకున్నా, కానీ వాళ్ళు నేను బలిచ్చే లోపే చచ్చారు. నువ్వెవరు? నన్నెవరు ఆపలేరే ముసలి? ముసలియా? నన్ను ముసలి అంటావా? నాకు నచ్చని ఒకే ఒక్క పదం ముసలి. అవ్వా అని ప్రేమగా పిలిస్తే ప్రాణం అడ్డం పెట్టి రక్షిస్తా. ముసలి గిసలి అంటే ముక్కు పిండి ప్రాణం తీస్తా బిడ్డా. వాళ్ళ ఇద్దరిని అక్కడే చంపేసింది. వాళ్ళు చావగానే ఆ గుహకి ఉన్న రక్ష మాయమైపోయింది. రోమలి విగ్రహాన్ని ముక్కలు చేసి ఆ బంగారం మొత్తం మూట కట్టి బండిలో తెచ్చారు. మనవణ్ణి చూసి ఆత్మగా ఉన్న మధుమతి, ప్రణవానంద మురిసిపోయారు. నీకోసం 100 కేజీల బంగారం ఆ గోడలో దాచిపెట్టా. వాటితో ఈ ఇంటిలోనే సుఖంగా జీవించు అని చెప్పి గాలిలో కలిసిపోయారు. గ్రామ పెద్ద తండ్రి దగ్గర తన తండ్రి తనఖా పెట్టిన తన ఇంటిని వడ్డీతో సహా అసలు చెల్లించి ఆ భూతాల కొంపని బాగుచేసి మంత్రాలవ్వ చేసిన సహాయంకి గుర్తుగా ఇంట్లో అవ్వ చిత్రపటంకి రోజూ దండం పెట్టి అవ్వని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అబ్బుని తనతో పాటు వ్యాపార భాగస్వామిని చేసుకున్నాడు. రంగనాథ్ అనుమతితో ఇందుని పెళ్లి చేసుకుని ఊరిలో పేదవాళ్ళకి సహాయపడుతూ జీవిస్తూ ఉన్నాడు.